జీకే కలం నుంచి జాలువారిన మొట్టమొదటి నవలా రూపకం నీకేం కావాలో చెప్పు. రామనాథం గారు ఆసనం వేసుకుని శివరాం ఎప్పుడు లేస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. అంతలోనే శివరాం గారు మెల్లిగా లేచి కూర్చున్నారు. అది చూసి రామనాథం గారు కూడా ఆసనాలు ఆపి తాను లేచి ప్రక్కనే కూర్చున్నాడు. అంతటా నిశ్శబ్దం. దేవతా వృక్షాలు మర్రి, రావి, మారేడు, వేప, జమ్మి అన్నీ ఒకే చోట చేరి మౌనంగా నీడ ఇస్తున్న సమయంలో దారి వెంట పాదయాత్రికులు వాటి క్రింద ప్రశాంత వదనంతో సేద తీరే అంత ప్రశాంతత ఇద్దరి వదనాలలో. అనుభవాల సారంతో వారిరువురి అంతరంగం సమ్మెటపోటు దెబ్బలు నాకు కొత్త కాదు అనేలా ఉంది. బలికి తీసుకెళ్లే ప్రాణులకు ఏమి తెలుసు పాపం, అవే ఆఖరి క్షణాలని. అదే మాదిరి వృద్ధాప్యంలో చివరి దశలో మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో తెలియకపోయినా ఆత్మని బలిగా తీసుకునైనా సరే ఈ ఆఖరి క్షణంలో జ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తున్నట్లు ఉంది వారి మనోగతం. ముందుగా రామనాథం గారు తూలి పడబోతున్న శివరాం భుజాలను పట్టుకుని నిశ్శబ్దాన్ని తోలుతూ, ఎందుకురా అప్పుడే లేచావు, ఎవరున్నారని ఇంటిలో, కొద్ది సమయం పడుకో అనగానే, ఒరే రామం, చిన్నతనంలో బిడ్డ తల్లి ఒడిని, తెలివైన విద్యార్థి బడిని వదిలి ఉండలేరురా. నేను వయసులో పెద్దవాడిని, కానీ నా ఇల్లు నాకు తల్లి ఒడిలాంటిదిరా. రామం, నీకోటి చెప్పనా, రోజు నేను పూజించుకునే నా దేవుడి గది నాకు విద్యాబుద్ధులు నేర్పే బడిరా అంటున్న శివరాం మాస్టారితో రామనాథం, అంతేలే, ఏదో నీ మేలు కోరి అంటున్నా కానీ నాకు మాత్రం ఈ ఇల్లు వదిలిపోతే ఈ కట్టె ఎక్కడున్నా ప్రాణం లేని బొమ్మ అంటే నమ్ము అన్న రామనాథంతో శివరాం మాస్టర్, ఒరే రాము, ఇద్దరం చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం, కలిసి ఆడుకున్నాం కదూ అనగానే రామనాథం మాస్టారు, అవునురా శివ, అందుకే మనకు దేవుడు కష్టాలని కూడా ఏమాత్రం మార్చకుండా ఇద్దరికీ, అవునురా శివ, అందుకే దేవుడు మన ఇద్దరికీ కూడా సమానంగా ఇద్దరు అబ్బాయిలని ఇచ్చాడు, అలాగే కష్టాలని కూడా సమానంగా పంచాడు. ఈ వయసులో నలుగురు తోడు లేకుండా ఆ నలుగురిని మనకి దూరంగా ఉంచాడు అనగానే, ఒరే రామో, నీ పరిస్థితి కొంచెం మెరుగురా, కనీసం ప్రక్క రాష్ట్రంలో ఉన్నారు, నాకైతే 7 సముద్రాలు దాటాలి కదరా అనగానే రామనాథం మాస్టారు, ప్రక్కన లేనప్పుడు దూరం ఎంతైతే ఏమిట్రా. ఒరే రామో, నీకో విషయం తెలుసా, చిన్నప్పుడు వాళ్ళు నడవలేను అంటే భుజాల మీద, పెరిగి పెద్దయ్యాక అదే మాట అంటుంటే అబ్బా నడవాలా అని అన్నప్పుడల్లా డబ్బులున్ననాడు కారులో లేదంటే ఆటోలో తిప్పానురా. నాకైతే ఎంత దూరమైనా నడక అలవాటే. బహుశా నా నడక రహస్యం తెలిసే దేవుడు వాళ్ళిద్దరినీ సముద్రాల కావలకు తీసుకుపోయాడు అనుకుంటాను అంటూ లేని నవ్వుని తెచ్చుకుంటూ రామనాథం కేసి చూస్తూ ఏవేవో చెప్తున్నాడు. అంతలో రామనాథం కల్పించుకుని, ఒరే శివ, పిల్లల్ని మనం పెంచాం, విద్యాబుద్ధులు నేర్పించాం, మురిసిపోయినంత సమయం పట్టలేదురా. మమతల ముసురు కాస్త పెను తుఫానులా మారి చెట్టుకి పుట్టకి విడదీసి ఆడుకునే ఈ వింతాటలో రే శివ, మనం నిజంగా చిన్నపిల్లలమే అంటూ అంతవరకు నిబ్బరంగా ఉన్న రామనాథం గారు శివరాం మాస్టారు భుజం మీద తలపెట్టి బోరున ఏడ్చేశారు. అక్కడ సంధ్య గుక్కపెట్టి ఏడుస్తున్న బిడ్డను ఒళ్ళోకి తీసుకుని పాలు ఇస్తూ పాట పాడుతోంది. ఎందరో తల్లులు పాడే పాట, ఎందరో పసిబిడ్డగా ఉన్నప్పుడు శ్రద్ధగా విన్న పాటే. బంగారు కొండ మురిపాల రాజా, బాగా పెరిగి పెద్దయి అమ్మని బాగా చూడాలి,
నాన్నకు సేవలు చేయాలి. బంగారు కొండ మురిపాల రాజా, బాగా పెరిగి పెద్దయి చదువుకోవాలి. అమ్మను బాగా చూడాలి, నాన్నకు సేవలు చేయాలి. బంగారు కొండ మురిపాల రాజా. అలా పాడుతూ బిడ్డతో ఎప్పుడు భర్త వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంది. ఇక్కడ మధుసూదన్ బారసాల కోసం షాపింగ్ అని మార్కెట్కి వెళ్ళాడు. బంగారం షాపులో అడుగుతున్నాడు, ఏమయ్యా ఈ గొలుసు ఎంత? 24,000 సార్, కావాలా అని అడిగాడు. వద్దు వద్దు, కొంచెం తక్కువలో కావాలి అంటూ బారసాల రోజుకి బంగారు గొలుసు కొనుగోలులో పూర్తిగా నిమగ్నమై సంధ్య ఫోన్ కాల్ కూడా గమనించలేదు మధుసూదన్. నీకేం కావాలో చెప్పు, లోకమంతా చూడాలా చెప్పు, కొత్త ఊరు కొత్త వాడ చూసి వద్దామా, నచ్చినవి కొనమని చెప్పు, నచ్చనివి వద్దని చెప్పు, కొత్త నీరు కొత్త ఏరు ఇది చూద్దామా, రేయి పగలనక ఎండా వాననక తెలిసి తెలియనివన్నీ చూసి వద్దామా, లోకమొక వైకుంఠపాలి కింద పడి లేచే మోళి, అన్నది అనుకోనిది కలిసి చూద్దామా, ఒక వెండి గొలుసు వోలే ఈ భూమి ఊగెనెప్పుడు, తొడగాని వజ్రమల్లె ఆ నింగి మెరియునెప్పుడు. ప్రపంచ నాటక రంగంలో ప్రత్యక్ష నారాయణుడి ప్రత్యేక పాత్ర ఆ రోజుకి అస్తమిస్తూ మరో ఉదయానికి తెర తీయడానికి సమాయత్తం అవుతూ ఉంది.